ఒకప్పుడు శ్రీకాకుళం జిల్లాలో నక్సలైట్ ఉద్యమాన్ని ఒక తారాస్థాయికి తీసుకువెళ్లిన కొండపల్లి సీతారామయ్య గారిని అప్పట్లో ఇంటర్వ్యూ చేసిన సీనియర్ జర్నలిస్ట్ ప్రస్తుతం మనతో ఉన్నారు. భవిష్యత్తులో ఈ ఉద్యమం కొనసాగుతుందా లేదంటే ఫుల్ స్టాప్ పడుతుందా? ఇది ఒక పేద వర్గానికి చెందిన, దళిత వర్గానికి చెందిన, ఆదివాసీ వర్గానికి చెందిన వాళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టడం కోసమే ఇవాళ నక్సలైట్ ఉద్యమం అనేది మొదలైంది. బీబీసీ ఆన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మన దేశంలో నక్సలైట్ ఉద్యమానికి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అలాగే సంక్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్న అనుభవాలు ఉన్నాయి. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని తుపాకీ ఒక దశలో పైచేయి సాధించిన ఉదంతాలు లేకపోలేదు. అలాగే ఎన్నో విజయాలు, ఎన్నో అపజయాలు కూడా మనం చూస్తూనే ఉన్నాము గత 58 ఏళ్ళుగా. మనకి తెలిసి శ్రీకాకుళం పోరాటంలో ఎంతోమంది తెలుగువారు నక్సలిజం వైపు మొగ్గు చూపిన సంఘటనలు మనం చరిత్ర చెబుతూనే ఉంది. అయితే ప్రస్తుత కాలంలో నక్సలైట్ ఉద్యమానికి ఒక ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయా? భవిష్యత్తులో ఈ ఉద్యమం కొనసాగుతుందా లేదంటే ఫుల్ స్టాప్ పడుతుందా? అప్పటి నాయకత్వ లక్షణాలు ఉన్నవాళ్ళు ఇప్పుడు ఉద్యమంలో ఉన్నారా అనే సందేహాలు ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలను బట్టి మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ముఖ్యంగా మనం ఇప్పుడు చర్చించుకోవాల్సిన అంశాలు ఏంటంటే, ఒకప్పుడు శ్రీకాకుళం జిల్లాలో నక్సలైట్ ఉద్యమాన్ని ఒక తారాస్థాయికి తీసుకువెళ్ళిన కొండపల్లి సీతారామయ్య గారిని అప్పట్లో ఇంటర్వ్యూ చేసిన ఒక సీనియర్ జర్నలిస్ట్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన మరెవరో కాదు, రైటర్స్ అకాడమీ చైర్మన్గా ప్రస్తుతం లీడర్ పేపర్ అధినేతగా తన వంతు బాధ్యతలు నిర్వహిస్తున్న వివి రామమూర్తి గారు. ఆయన్ని అడిగి ఈ నక్సలైట్ ఉద్యమ చరిత్ర ఎలా మొదలైంది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్తో ఈ ఉద్యమానికి ఉండే అనుబంధం ఏంటి, భవిష్యత్తులో ఇది ఎలా మనగలుగుతుందనే అంశాల మీద ఆయన అడిగి మరింత తెలుసుకుందాం. నమస్కారం సార్. మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ. ఇప్పుడున్న సమకాలీన పరిస్థితుల్లో చాలామందికి నక్సలైట్ ఉద్యమం ఎలా వచ్చింది అనేది కేవలం గ్రంథస్థమైందే కానీ ఈ కాలం పిల్లలకి, యువతకి అంత తెలుసుకునే ఆసక్తి, జిజ్ఞాస అనేది లేదని చెప్పుకోవాలి, మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా. కానీ ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే భారీ సంఖ్యలో మావోయిస్టు ఉద్యమంలో ఉన్న కీలక నేతలు సైతం కూడా తుపాకీ విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో కలిసి వారి వారి భవిష్యత్తులను చూసుకునే పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. నిన్న ఛత్తీస్గఢ్లో కానీ మహారాష్ట్రలో కానీ. మీకు ఏమనిపిస్తుంది సార్? మీరు సుదీర్ఘకాలం నక్సలైట్ ఉద్యమాన్ని రిపోర్ట్ చేశారు, కొండపల్లి సీతారామయ్య లాంటి వారిని కూడా మీరు ఇంటర్వ్యూ చేశారు. అప్పటికి ఇప్పటికీ ఏంటి తేడాలు మీరు గమనించింది? అంటే నక్సలైట్ ఉద్యమం అనేది శాంతి భద్రతకు సంబంధించిన విషయం కాదు. ముఖ్యంగా దాన్ని మనం ప్రామాణికంగా తీసుకోవాలి. ఇది ఒక పేద వర్గానికి చెందిన, దళిత వర్గానికి చెందిన, ఆదివాసీ వర్గానికి చెందిన వాళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టడం కోసమే ఇవాళ నక్సలైట్ ఉద్యమం అనేది మొదలైంది. శ్రీకాకుళం పోరాటం అందులో చారిత్రాత్మకమైన విప్లవం. అయితే శ్రీకాకుళం పోరాటంలో ఏం జరిగిందంటే, ఉద్యమం చాలా పీక్ స్థాయికి వెళ్ళింది. కానీ వెళ్ళినప్పుడు అది దాన్ని ప్రభుత్వ సాయుధ దళాలతో తలపడగలదా లేదా అనే విషయం మీద అప్పట్లో వాళ్ళు అంచనా వేయడంలో తప్పుగా వేసుకున్నారు. వెంకటాపు సత్యం గారు కానీ వీరందరూ కూడా. అంటే అప్పుడు ఈ ఉద్యమానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మనం బేరీజ్ వేసుకున్న క్రమంలో వీళ్ళకి నక్సలైట్లకి దగ్గర ఉన్న సైన్యం ఏంటి, దీన్ని అణచివేయడానికి ప్రభుత్వం దగ్గర ఉన్న సైన్యం ఏంటి, దీన్ని అంచనా వేయడంలో వాళ్ళు సరిగా అంచనా వేయకపోవడం వల్ల ఏమైందంటే ఆ రోజు శ్రీకాకుళం ఉద్యమాన్ని ప్రభుత్వం అణచివేయడానికి మార్గం సుఖమైంది. ఆ తర్వాత అయితే అంతటితో నక్సలైట్ ఉద్యమం అయిపోయింది, ఇంకా నక్సలైట్లు అందరూ చనిపోయారు, నక్సలిజం పోయింది అని చాలా ప్రకటనలు వచ్చాయి అప్పుడు తర్వాత. కానీ తర్వాత మళ్ళీ మీరు చూసే ఉంటారు, మళ్ళీ తర్వాత కాలంలో ఈ నక్సలిజం అంటే పేదరికం ఎంతవరకు ఉంటుందో అంతవరకు కూడా నక్సలిజం ఉంటుంది. ఈవేళ సాయుధ దళాలు అన్నీ కూడా నక్సలైట్లకు సంబంధించిన సాయుధ దళాలు తాత్కాలిక ఉపశమనం కోసం మేము ఆయుధాలు ఇచ్చి లొంగిపోతున్నాం అని చెప్పినప్పటికీ కూడా
చాలామంది ఇప్పటికీ వేలాది మంది ప్రాణాలు అర్పించారు ఈ ఉద్యమంలో. ముఖ్యంగా ఆదివాసీలు మిలిటెంట్ల పేరుతోటి వాళ్ళని పోలీసులు చాలా దారుణంగా చెప్పారు. ఇవాళ ఛత్తీస్గఢ్లో కూడా అదే జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లోనూ అదే జరుగుతుంది, మహారాష్ట్రలోనూ అదే జరుగుతుంది. కాకపోతే పేదరికాన్ని, పేదల పక్షాన ఒక ప్రశ్నించే గొంతు ఏదైనా ఉన్నదంటే అవాళ కానీ ఇవాళ కానీ ఇప్పటికే కానీ ఈ నక్సలిజం, నక్సలైట్ పార్టీ ఉండడం వల్లే జరుగుతుందన్నది ఒక అభిప్రాయం ఏజెన్సీ ప్రాంతాలు. నాకు ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ చెప్పారు, మేము చాలా తప్పు చేసామండి అన్నారు ఒకసారి. ఏంటంటే మీరు చేసిన తప్పు అన్నా అంటే ఆయన అంటాడు, మేము నక్సలిజాన్ని బాగా అణచివేసామండి, పెద్ద పెద్ద నక్సలైట్లు అందరినీ చంపేస్తాం. ఈవేళ రాజకీయ నాయకులకి భయం భక్తి లేకుండా పోయింది. ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అవినీతికి పాల్పడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు చలాయిస్తున్నారు. వాళ్ళు ఇదివరకు ఈ నక్సలైట్లు అంటే పీపుల్స్ వార్ అన్నా లేకపోతే ఎంసీసీ అన్నా భయంగా ఉండేవారు. ఆ భయం పోయింది, దానివల్ల అరాచకం పెరిగింది అని ఒక పెద్ద పోలీస్ ఐపీఎస్ ఆఫీసరు ఆయన మాటలేవి పశ్చాత్తాపడుతున్నారు వాళ్ళు. వాస్తవం కాబట్టి వాస్తవం కాబట్టి ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి చూస్తున్నారు కనుక. అంటే నక్సలైట్లు చేసే చర్యలన్నింటినీ సమర్థించాలంటే సమర్థించాల్సిన అవసరం లేదు. కొన్ని తప్పుడు విధానంలో ఇన్ఫార్మల్ అనేవి లేకపోతే ఇంకొక కారణం చేత చంపిన సందర్భాలు చాలా ఉన్నాయి. బట్ ముఖ్యంగా పొలిటీషియన్స్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండి ఏ తప్పు చేస్తే అన్నలు వస్తారు, చంపేస్తారు అనే భయం భక్తి ఉండేది ఆ రోజున. ఇవాళ ఆ భయం భక్తి పోవడంతో మొత్తం వ్యవస్థ సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఈ సిస్టమ్ కొలాప్స్ అయిపోయింది. దేనికి సిస్టమ్ ఎందుకు ఇంత కొలాప్స్ అయిపోయిందంటే రాజకీయందే పై చేయగా ఉంది. ఇవాళ రాజకీయం ఎందుకు పై చేయగా ఉంది? ఇవాళ మీరు ఒక ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి మీ భూమి తాలూకా భూమిని అందులో పాస్బుక్ ఇవ్వండి అని చెప్పి మీరు దరఖాస్తు చేయండి. ఒక సామాన్యుడు ఎవడని వెళ్ళి దరఖాస్తు చేయండి. సామాన్యుడే కాదు, ఏమాత్రం విన్నోడు కూడా చేసినా అక్కడ ఎమ్మెల్యే చెప్తే కానీ పాస్బుక్ ఇవ్వరు, ఎమ్మెల్యే చెప్తేనే కానీ ఏం జరగదు. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఎమ్మెల్యే చెప్తేనే కానీ ఎంఆర్ఓ పోస్టింగ్ రాదు, ఎమ్మెల్యే చెప్తేనే కానీ ఎంపీ చెప్తేనే కానీ ఆర్డీఓ పోస్టింగ్ రాదు, ఎమ్మెల్యే చెప్తేనే ఎంపీ చెప్తేనే ఇంకా మంత్రి చెప్తేనే కానీ ఒక కలెక్టర్కి పోస్టింగ్ రాదు. అన్నిటి కూడా పైరువీలు చేసుకొని రాత్రి డబ్బులు ఇచ్చుకొని రకరకాల అవినీతికి పాల్పడి ఇవాళ పోస్టింగ్లు జరుగుతున్నాయంటే వాళ్ళ అజమాయిషి ముందు పేదవాడు చాలా అనాథగా మిగిలిపోతున్నాడు. సార్, ముఖ్యంగా అభివృద్ధి నిరోధకంగా నక్సలైట్లు ఉన్నారనేది గత కొంతకాలంగా అంటే చాలా కాలంగా వినిపిస్తూనే ఉంది. వాళ్ళు అడ్డుపడుతున్నారు అవినీతికి. ముఖ్యంగా ఏదైతే గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కానీ లేదంటే భవిష్యత్తుకు కావాల్సిన అవసరాలను తీర్చుకోవడం విషయంలో కానీ వాళ్ళు అడ్డుపడుతున్నారని ఒక చూపిస్తున్నారు. దానికి మీరు ఎంతవరకు అంటే అడ్డుపడుతున్నారు అభివృద్ధికి అని అంటే ఏజెన్సీ ప్రాంతంలో ఈవేళ ఉన్న పరిస్థితి ఏంటి? ఏజెన్సీలో మీరు ఎక్కడైనా చూడండి, ఆదివాసీలు ఎక్కడైనా సరే ఎవరైనా సరే చాలా స్వేచ్ఛగా కానీ లేకపోతే ఒక మిగతా వాళ్ళు బతుకుతున్నట్టు వాళ్ళ బతుకులు ఉన్నాయా చెప్పండి. ఇవాళ అభివృద్ధి ఎక్కడ ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధి అంటే రోడ్లు వేసినంత మాత్రం అభివృద్ధి కాదు. అక్కడ వాళ్ళకి ఉపాధి లేకుండా ఉన్న ఆదివాసీలు లక్షల మంది ఉన్నారు. ఇవాళ ఏదొచ్చినా సరే ఆదివాసీని చిన్న చూపు చూడడం ప్రభుత్వానికి అన్నిటికీ కూడా. మీకు ఎస్టీ రుణ ఫండ్స్ బోర్డు అని ఫండ్స్ ఉంటాయి, కానీ ₹1 అంటే అక్కడ 1000 కోట్ల రూపాయలు కనుక మంజూరు చేస్తే ₹1 కోటి కూడా మన ఎస్టీస్కి గిరిజనులకు చేరే పరిస్థితి లేదు. ఇంత అవినీతి పైనుంచి కింద వరకు జరుగుతున్నప్పుడు అక్కడ ఎవరో ఒకరు ప్రశ్నించే వాళ్ళు ఉండాలా లేదా? మెయిన్ ఇవాళ అభివృద్ధి ఇవాళ జార్ఖండ్లో అడవులన్నింటినీ కూడా స్వాధీనం చేసుకుంటాం ప్రభుత్వాలు. ఎవరి కోసం? ఈ కార్పొరేట్ సంస్థలకు ఇవ్వడం కోసం. కార్పొరేట్ సంస్థలకు ఇస్తే ఏజెన్సీ ఆదివాసీ ప్రజలు ఏమవుతారు? వాళ్ళని ఎక్కడ తరలిస్తారు? ఎక్కడ పోతారు? ఆ బతుకులన్నీ విడిచిపెట్టి ఆ అడవులను విడిచిపెట్టి ఎక్కడ పోవాలి? ఇలాంటి సమస్య మనకి మైదాన ప్రాంతాల్లో ఉన్న మనకి అర్థం కాదు. కానీ అక్కడ పుట్టి పెరిగి ఆ గాలి ఆ వాతావరణంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈవేళ భయంతో వణికిపోతున్నారు. నిజంగా కాస్త కూస్తా వాళ్ళకి దండుగా ఉన్నది నక్సలైట్లు. ఈ నక్సలైట్ వర్గాలు కూడా అక్కడ వర్క్ చేస్తున్నాయి. ఇంకా ముఖ్యంగా నక్సలైట్లో కూడా ఇది వరకు ఉండే నిబద్ధత వాళ్ళలో కొరవడుతోంది. వాళ్ళు కూడా కొంత తప్పు మార్గాన్ని అనుసరిస్తున్నారు అనేది కూడా కొంత ప్రచారంలో ఉంది. అంటే ఇందులో అందరూ మంచి వాళ్ళని చెప్పడానికి అవకాశం ఉండదు. కొంతమంది మంచివాళ్ళు అంటే ఇవాళకి కూడా పార్టీ నిలబడి ఉన్నదంటే చాలామంది ఎక్కువ మంది మంచి వాళ్ళు ఉన్నట్టే. అంటే మిగతా సొసైటీస్ లాగే ఇప్పుడు రాజకీయాల్లో అందరూ నిబద్ధత ఉన్నారా? పరిపాలిస్తున్న వాళ్ళందరూ నిబద్ధత ఉన్నారా? లేరు. ఐఏఎస్లు ఉన్నారా? ఐపీఎస్లు ఉన్నారా? ఎవరున్నారు? అందరూ అన్నింటిలోనూ కూడా కొంత భాగం ఇది ఉంటారు.
అలాగే అక్కడ కూడా ఉండొచ్చు, అందరూ ఉండరని ఎవరు అనడానికి లేదు. పైగా సరెండర్ అయిపోయిన నక్సలైట్లో ఉంటారు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ అజమాయిషి చాలా చాలా ఇదిగా ఉంటుంది. అంటే మామూలుగా ఎవరైతే పోరాటం చేస్తున్నారో, ప్రజల కోసం పోరాటం చేస్తున్నారో వాళ్ళని చంపిన సందర్భాలు కూడా అనేక ఉన్నాయి. సార్ ముఖ్యంగా టెక్నాలజీ అనేది చాలా విస్తృతంగా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా మారుమూల గిరిజన ప్రాంతాల్లో కూడా వైద్య సేవలు కానీ, అంటే టెలిమెడిసిన్ రూపంలో కానీ, లేదంటే రోడ్డు మార్గం వేయడం వల్ల అక్కడ ఆసుపత్రి సౌకర్యాలు, అంటే గతంలో అక్కడ ఏ సదుపాయాలు లేవు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు కూడా అక్కడికి వెళ్ళి సర్వీస్ చేయడానికి ఒక టీచర్ కానీ, ఒక డాక్టర్ కానీ వెళ్ళే పరిస్థితుల్లో ఇప్పుడు చాలా వరకు అభివృద్ధి చేస్తామని గవర్నమెంట్ చెప్తుంది. దాన్ని మీరు ఎలా అంటే నేను చాలా ప్రాంతాలు నేను పర్యటించాను. ఇప్పటికీ కూడా సరైన వసతులు ఇవాళకి కూడా ప్రభుత్వాలు అక్కడ గిరిజన ప్రాంతాల్లో వేయట్లేదు. ఈవేళ కూడా మనిషి ఒక ఇమేజ్ మేము కూడా చాలా సందర్భాల్లో రాసినాం, మిగతా మీడియా అంతా కూడా రాసింది. ఈవేళ కూడా ఒక ప్రెగ్నెంట్ లేడీ డెలివరీ కావాలంటే డోలీ పట్టుకొని వెళ్ళాల్సిన ప్రాంతాలు ఉన్నాయి. ఈవేళకి కూడా గుర్రం మీద వెళ్ళి పాఠాలు చెప్పిన ప్రాంతాలు ఉన్నాయి. మరి అభివృద్ధి అంటే ఏం అభివృద్ధి చేశారు? అభివృద్ధి చేశారు చూపించాలి కదా. ఒక రోడ్డు వేసినంత మాత్రాన కాదు కదా. ఇప్పుడు అవి కూడా వేయట్లేదు. గిరిజన ప్రాంతాల్లో ఉండే పిల్లలు చాలా, అంటే నిన్నగాక మొన్న కురుపాంలో చూసాం, పిల్లలు అందరికీ కూడా జాండీస్ వచ్చేసింది 100 మందికి. ఇందువల్ల వాళ్ళ మీద శ్రద్ధ చూపించకపోవడం కదా. అంటే చాలా తాగడానికి సరైన నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి కదా. మరి ప్లెయిన్ ఏరియాలో ఉండే రెసిడెన్షియల్ స్కూల్స్కే ఇవ్వకపోతే నిజంగా గిరిజన ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి ఏం సదుపాయాలు ఉన్నాయి? మనకున్న సదుపాయాలలో 100 వంతు కూడా లేవు కదా వాళ్ళకి అంతా కూడా ఏ ఏ సీజన్ వచ్చినా ఆ సీజన్ మలేరియా ఫీవర్ వచ్చేస్తుంది, లేకపోతే రకరకాల ఫీవర్స్, డెంగ్యూ ఫీవర్స్ వస్తాయి. వైద్య సదుపాయాలు ఇక్కడ ఉన్నదిగా అక్కడ లేవు. సార్ ఇది వరకు మీరు స్టార్టింగ్లో జర్నలిజంలోకి వచ్చే నాటికి ఇప్పటికీ పరిస్థితులు ఏంటి? అప్పట్లో నక్సలైట్ ఉద్యమం ఎలా ఉండేది? మీరు దగ్గర నుంచి చూసారు. అప్పట్లో ఏంటంటే మీకు రకరకాల వింగ్స్ ఉండేవి. వింగ్స్లోనేమో సాంస్కృతిక దళాలు ఉండేవి. గద్దరు ఇలాంటి వాళ్ళు అందరూ, వంగపండు ప్రసాదరావు, వీళ్ళందరూ కూడా ప్రజలను చైతన్యపరచడానికి వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయం కానీ ప్రజలను ఏ విధంగా పీడిస్తున్నారనే దాని మీద రకరకాల పాటలు పాడి వాళ్ళని ప్రభావితం చేసే పరిస్థితి ఉండేది. అలాగే పౌరహక్కు సంఘాలు ఉండేవి. పౌరహక్కు సంఘాలు ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేస్తూ ఎక్కడెక్కడ అన్యాయం జరిగింది వాళ్ళ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీస్ వాటికి వెళ్ళడం అంతా కూడా అవంగి వెళ్ళేది. తర్వాత ప్రజా సంఘాలు ఉండేవి. ప్రజా సంఘాలు కూడా ఎక్కడెక్కడ అన్యాయాలు జరుగుతున్నాయి వాటన్నింటినీ కూడా చేసి వాళ్ళని రిప్రజెంట్ చేసి చేయడం జరిగింది. ఆ ఫీడ్బ్యాక్ అక్కడ ఉండేది. కానీ తర్వాత రాను ఈ కమ్యూనికేషన్ గ్యాప్ బాగా రావడం, తర్వాత ఈ ప్రభుత్వం తాలూకా నిర్బంధం ఎక్కువ అవడం ద్వారా కమ్యూనికేషన్ అనేది ఈ సంఘాలకి వాటికి లేకపోతే ఆ సంఘాలు కూడా నిర్వీర్యం అయిపోయారు రాను. ఇప్పుడు గద్దర్ తర్వాత, వంగపండు తర్వాత ఆ బాధ్యత తీసుకునే దళాలు లేవు. అలాగే బాలగోపాల్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఈ పౌరహక్కుల సంఘాలు అంత స్పీడ్ లేదు, అంత నిబద్ధతతో పనిచేసే వాళ్ళు ఎవరు లేరు. ఉన్న భావజాలం క్రమంగా కనుమరుగవుతుందని. భావజాలం కనుమరుగవుతుంది. భావజాలం ఉంది, బట్ బయటికి వచ్చి ఈ నిర్బంధంలో తట్టుకునే పరిస్థితిలో ఉండేవాళ్ళు తక్కువైపోయారు. ఇప్పుడు ఏ సమయం, ఇప్పుడు 80 ఏళ్ళు దాటిన తర్వాత వరవరా గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఆయన రాజ్యాన్ని కూల్చేస్తారని ఆరోపణ పెడితే ఇంక ఇలాంటి అంటే ఫాల్స్ అలిగేషన్స్ ఏమాత్రం సంబంధం ఉన్నా ఇప్పుడు 85 ఏళ్ళు వాళ్ళు ఎలా చంపేస్తారు? ఎవరైనా రాజ్యాన్ని ఎలా కూల్చేస్తారు? కనీసం మానవతా దృక్పథం కూడా లేకుండా ఇలాగ వాళ్ళు చేయడం అని అణచివేత అన్నది ఎన్ఐఏ యాక్ట్ పెట్టి చాలామందిని అరెస్ట్ చేయడం ఇది చేయడం అంటే ఇది ఒక విధంగా ప్రజల గొంతుని నొక్కేయడం. ఇప్పుడు నిజంగా హత్యలు చేసే వాళ్ళనే లేకపోతే వాళ్ళని మీరు అరెస్ట్ చేయొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, కానీ ఏమాత్రం సంబంధం లేదు, నీ దగ్గర ఈ పుస్తకం ఉంది కనుక నేను అరెస్ట్ చేస్తాను అన్నారు. కానీ ఈవేళేమో చర్చలు అనే పేరుతోటి ఒక పద్ధతి జరుగుతుంది. సో ముఖ్యంగా టెక్నాలజీ అనేది చాలా వరకు మారుతున్న పరిస్థితుల్లో చాలా వరకు ఇప్పుడు యువత తుపాకీ పట్టుకోవడం కన్నా ఉపాధి చూసుకోవడం మంచిది, ఏదో రకంగా కుటుంబ పోషణ అనేది చాలా అవసరం అనే ధోరణిలో వెళుతున్న పరిస్థితులు ఉన్నాయి. మనం దాన్ని కాదనలేం కదా సార్. అంటే ఉంది, ఇది అప్పుడు కూడా ఉంది, ఇప్పుడు ఉంది. అప్పుడు కుటుంబ పోషణ వ్యవహారం అనేది ఎలాగ ఉండేదో ఆ కాలంలో కూడా ఉండేది. అయినా కూడా అయితే అప్పట్లోనూ బాగా చదువుకున్న వాళ్ళు, ఇంజనీరింగ్ మెడిసిన్ చదువుకున్న వాళ్ళందరూ కూడా రిక్రూట్ అయ్యి ఉండేవారు పార్టీలో చదువుకున్నప్పటికి. ఇప్పుడు మన జేఎన్టీ కానీ లేకపోతే వరంగల్ యూనివర్సిటీ కానీ ఇట్లాగా అక్కడంతా కూడా బ్రహ్మాండంగా ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళందరూ కూడా చదువుకుంటుంటూ వచ్చేసేవారు ఇందులో పెద్ద పెద్దలందరూ. అయితే ఇప్పుడు అది లేదు. ఇప్పుడు ఏంటంటే కార్పొరేట్ స్కూల్స్ దాని వాతావరణమే మార్చేస్తుంది.
అప్పట్లో స్కూల్ తాలూకా యూనియన్ లీడర్స్, యూనియన్లు, వ్యవహారాలు ఏదైనా సరే తప్పు జరిగితే అడిగే ప్రశ్నించే ధోరణి అంతా కూడా ఉండేది. ఇప్పుడు విద్యార్థి సంఘాల ఎన్నికలు కూడా అసలు ఇప్పుడు విద్యార్థి సంఘాలు లేవు కదా. యూనివర్సిటీలోనే విద్యార్థి సంఘాలు లేవు ఇవాళ. అలాంటి పరిస్థితుల్లో అక్కడ రిక్రూట్ అయ్యేవాళ్ళు ఎక్కువ. ఇప్పుడు ఆ రిక్రూట్మెంట్ బాగా తగ్గింది. ఎవరైతే సఫరర్స్ ఉన్నారో, అంటే ఒక నక్సలైట్ని చంపేశారు ఎన్కౌంటర్లో, ఆ నక్సలైట్ ఎవరైతే చనిపోయారో వాళ్ళ కొడుకో, కూతురో, భార్యో మళ్ళీ మూమెంటంలోకి ప్రవేశించిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే కసి, మా నాన్న అన్యాయంగా చంపారు, లేకపోతే మా తమ్ముడిని అన్యాయంగా చంపారు, మా అన్నని అన్యాయంగా చంపారు అని వచ్చేవాళ్ళు. ఇవాళ ఆ పరిస్థితి లేదు. రెండు వర్గాల నుంచి కూడా, అంటే ప్రభుత్వం నుంచి నిర్బంధం చాలా ఎక్కువైంది. ప్రభుత్వం ఎప్పుడైనా సరే ప్రభుత్వ సైన్యం చాలా బలవంతమైంది. ఆ సైన్యాన్ని ఎదుర్కొని మనం ఒక ప్రాంతాలని మనం స్వాధీనం చేసుకుందామని మావో ఇచ్చిన పిలుపు ఇప్పుడు అవ్వదు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అవ్వదు. దాన్ని బేరీజ్ వేసుకోవడంలోనూ జరిగిన తప్పులే ఈవేళ ఈ పరిణామాలకు కారణం. సార్, ముఖ్యంగా ఈ మావోయిస్టులకి ప్రభుత్వానికి మధ్య జరిగే యుద్ధంలో ప్రజలు చాలామంది నలిగిపోయే పరిస్థితులు గతంలో చాలా చోట్ల విన్నాం. మీ హృదయాన్ని కరిగించిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? అంటే చాలా కోకోలాడు. ఎందుకంటే చాలామంది అమాయకులు చనిపోయారు. ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లోకి వెళ్తే వాళ్ళు అసలు ఏం తెలియదు, నక్సలిజం అంటే తెలియదు, ఏం తెలియదు. రెండు రకాల ఇది పోలీసులు వచ్చి వాళ్ళని చాలా హింసించిన సంఘటనలు మనం చూసాం. వాళ్ళు చేయకపోతే అన్నలు వచ్చి మమ్మల్ని హింసిస్తారేమని భయం కావాలి. మధ్యలో పోలీసులకి నక్సల్స్కి నలిగిపోయిన ఎన్నో జీవితాలు, ఎంతో మంది మనం చూస్తాం. ఈ మధ్యకాలంలో కూడా ఈ నక్సలైట్ అణచివేతకి కేంద్రం చాలా చాలా ఎక్కువగా శ్రమిస్తుంది. అంటే ఒక 4-5 ఏళ్లలో మొత్తం నక్సలిజాన్ని అంతమొందిస్తామని చెప్పి అమిత్ షా గారు ప్రకటించారు. దీంట్లో భాగమే కగారు 2024 జనవరి నుంచి కూడా ఈ కగారు ఆపరేషన్ మొదలుపెట్టారు. ఈ ఆపరేషన్లో చాలా ఎక్కువ సంఖ్యలో నక్సలైట్లు బాగా నష్టపోయారు, మొత్తం ప్రాణాలు పోయినాయి. ఇది బసవరాజు లాంటి పెద్ద నాయకులు కూడా పోయారు. ఈ పోయిన తర్వాత వీరిలో ఒక భయానక వాతావరణం కలిగింది. దాంతో కొంతమంది ఏమంటే మేము ఇవాళకి కూడా మేము సాయుధ పోరాటాన్ని విడిచిపెట్టి మేము బయటకు వచ్చేస్తాం అని కొంతమంది నాయకులే ప్రకటించి, ఎవరికి వాళ్ళు ప్రకటించి, అంటే ఇది కేంద్ర కమిటీ సమిష్టి నాయకత్వం చేసిన నిర్ణయం కాదు, ఎవరికి వాళ్ళు తీసుకున్న నిర్ణయంతో వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు. సార్, ఇప్పుడు ఇంతమంది భారీ ఎత్తున నక్సలైట్లు ఎవరైతే కీలక నేతలతో సహా వీళ్ళందరైతే లొంగుబాటుకు గురవుతున్నారో, దీని మీద మాట్లాడేందుకు వారి సానుభూతి పరులు కూడా ఎవరు ఇప్పుడు ముందుకు రాని పరిస్థితి ఉంది. ఏంటి సార్ అంత భయం ఏమొచ్చింది? అంతే కదా, ఇవాళ కేంద్రం చాలా ఎన్ఐ యాక్ట్ తీసుకొచ్చింది. దాంట్లో తీసుకుపోయి ఎన్నాళ్ళు జైల్లో పెడతారో తెలియదు. ఎన్నాళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు కూడా ఉన్న వాళ్ళు చాలామంది, 10 ఏళ్ళు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు జైల్లో ఉన్న వాళ్ళు. సార్, ఈ ఛాలెంజెస్ అప్పుడు కూడా ఉన్నాయి కదా? అప్పుడంత లేదు. అప్పుడు ఏమైందంటే యాక్చువల్గా వీళ్ళు ప్రజల్ని చైతన్యవంతం చేసి ఉద్యమం అంటే ప్రజలను ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానం మీద మాకు నమ్మకం లేదు అని, నమ్మకం లేదంటే వాళ్ళు పాలసీ అది. నమ్మకం లేదంటే ఎందుకు నమ్మకం లేదు? మీరు ప్రజల్లోకి వచ్చి మీరు ఎలక్షన్లో పోటీ చేసి గెలవచ్చు కదా అని చాలామంది అడుగుతారు. అంటే ఈ పీపుల్స్ వారు కానీ ఈ మావోయిస్ట్ పార్టీ కానీ సిద్ధాంతం ఏంటంటే అసలు ఈ ప్రజాస్వామ్యం పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానమే ఫెయిల్ అయింది ఇండియాలో. ఎందుకు ఫెయిల్ అయిందంటారు? మీరు పక్క ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గెలిచారు, లేకపోతే ఎవరు గెలిచిన మామూలుగా సామాన్యుడు ఏమంటాడు, ఎవరొస్తే మాకేంటి, ఎవరు గెలిస్తే మాకేంటి అని నిర్లిప్తత ప్రజల్లో ఉంది కదా, ఉన్నమాట నిజమా కాదా అని అడుగుతారు. మామూలు సామాన్యుడు అన్నాడు ఎవడొస్తే మాకేంటంటే ఆ రోజు ఓటు డబ్బులు తీసేసుకొని ఎవరికి కావాలంటే వాడికి వేసేసే పరిస్థితి ఇవాళ దాపురించింది. అంటే మీకు ప్రజలకి ప్రజాస్వామ్య విధానం మీద, పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానం మీద నమ్మకం ఉన్నట్ట లేనట్ట? సామాన్యంగా అంతే కదా. ఇవాళ ఎవడు గెలిస్తే మనకేంటని సామాన్యులు అనుకుంటున్నాడా లేదా? అదే పీపుల్స్ వార్ సిద్ధాంతం. దానివల్లే పీపుల్స్ వార్ ఇప్పుడు వీక్ అయింది అనుకోవచ్చు. ఎందుకంటే ప్రజలకు ఎంత చేసినా సరే వాళ్ళు మళ్ళీ వాళ్ళ మోసలోనే వాళ్ళు వెళ్తున్నారు. అదే ప్రజాస్వామ్య విధానం ఫెయిల్ అయింది అంటే సిస్టమ్ ఫెయిల్ అయింది. ఈ సిస్టమ్ ఎప్పుడైతే ఫెయిల్ అయిందో ప్రజలకి అది మంచిది కాదు, ప్రజలకి కీడు చేసేది. అంటే ఇవాళ ఏమందంటే కొంతమంది బలవంతులు 10 మంది ఉంటారు, మిగతా 990 మంది కూడా బలహీనులు ఉంటారు. ఈ 10 మంది రాజ్యాన్ని ఏలుతుంటారు, మిగతా 990 మంది వీళ్ళు బానిసలుగా ఉండాలి వాళ్ళకి. అంతే కదా ఇవాళ జరుగుతుంది. అదే కదా ఇవాళ అంబానీ, అదానీ అందరూ కార్పొరేట్ శక్తులన్నీ కూడా బలంగా ఉన్నాయి.
మిగతా శక్తులన్నీ వాళ్ళ ముందు తలగ్గాల్సి వస్తుంది. ఇవాళ విశాఖపట్నంలో అదాని సెంటర్ పెడతానంటే తలగ్గాల్సి వస్తుంది. లేకపోతే జందాలేమో అక్కడ భూములు పెట్టి ఎంఎస్ఎంఈ అని చెప్పి పెడతానంటే ఎస్కాట్ ప్రజలంతా తలగ్గాల్సి వస్తుంది, రైతులందరూ. అలాగే మందసాలలో కార్గో ఎయిర్పోర్ట్ కట్టాలంటే ఆ రైతులందరూ కూడా తలగ్గేసి వాళ్ళ భూములన్నీ ఇచ్చేయాల్సి వస్తుంది. అలాగే నక్కపల్లిలోనేమో బల్క్ డ్రగ్ పెడతామంటే మత్స్యకారులందరినీ కూడా ఊరంతా తగిలేసి అక్కడ మా బల్క్ డ్రగ్ సెంటర్ పెడతానంటే వాళ్ళందరూ బానిసల్లాగా వెళ్ళిపోవాలి. ఇది కదా ఉద్దేశం. కానీ ఇదివరకు ఆ పోరాటాలన్నీ కూడా పీపుల్స్ వారు లేకపోతే కమ్యూనిస్టులు లేకపోతే మావోయిస్టులు చేసేవారు. ఈవేళ ఆ పోరాటాలన్నీ కూడా ఎక్కడ ప్రజలు అక్కడ చేస్తున్నారు. అది మనం గ్రహించాలి. యాక్చువల్గా ప్రజలు చేసే ఉద్యమాలకి వెనకాల యాక్చువల్గా నక్సలైట్లు ఉండాలి. అంటే ఇప్పుడు మీరు చూస్తారు, ఇప్పుడు సిపిఎం పార్టీలు ఉన్నాయి. ప్రజలకు ఏదో కరెంటు మీటర్లేమో ఈ డిజిటల్ మీటర్స్ పెడుతున్నారు అని చెప్పి దాని మీద ఉద్యమం చేస్తున్నారు. మీరు డిజిటల్ మీటర్ని ఇంటికి వెళ్ళాలి, ఎవరు కూడా వెనకాతలు ఉంటారు, వాళ్ళ ముందు ఉంటారు, వీళ్ళే జెండాలు పట్టుకుని ఉంటారు. అంటే ముందు ప్రజలను చైతన్యవంతం చేసి, ఒరే బాబు ఈ సమస్య మన అందరిది, మన సమస్య ఇది, ఈ సమస్య మీద మనం పోరాటం చేయాలి, మీరు అందరూ ముందుకు వస్తే మేము కూడా ఉంటామని చెప్పాలి. కానీ వాళ్ళు ఎవరికి అసలు జనంతో సంబంధం ఉండదు. వీళ్ళు జెండాలు పట్టుకొని 10 మంది కూర్చుంటారు. దానివల్ల ఏమవుతుంది, విశ్వాసం పోతుంది కదా ప్రజలకి. ప్రభుత్వానికి చాలా తేలిక తీసుకుంటుంది కదా, ఆ ఇష్యూని చాలా సీరియస్గా తీసుకోదు. వాళ్ళ పని అనేది వాళ్ళు చేసుకెళ్ళిపోతారు. అంటే ప్రజలకు ఎంత చేసినా ప్రయోజనం శూన్యనే భావన రాబట్టే ఈ మావోయిస్ట్ ఉద్యమం చాలా వరకు పతనమైంది అనుకోవచ్చండి. లేదు, మావోయిస్ట్ ఉద్యమం నాయకులు వెళ్ళిపోయినంత మాత్రాన పతనం కాదు. ఇది ఎప్పటికీ ఉంటేనే ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రజల అసంతృప్తి, ప్రజలకు జరుగుతున్న అన్యాయానికి సంబంధించిన సమస్య. అది ప్రజలకి అన్యాయం కానంత వరకు, ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని నివృత్తి చేసేంత వరకు ఈ ఉద్యమంలో అంతర్లీనంగా ఉంటుంది, బయటికి కనపడదు. సరే, ఇంతకాలం ప్రజల తరపున పోరాడుతున్నామని చెప్పుకున్న కొంతమంది కీలక నాయకులతో సహా మావోయిస్టులో చాలామంది ఈరోజు ప్రభుత్వం ముందు సరెండర్ అయ్యారంటే ప్రభుత్వం చేస్తుంది మంచి అనే సంకేతం ప్రజల్లోకి వెళ్తుంది అనుకోవచ్చా? కాదు, అలాగని అర్థం చేసుకోవడం లేదు. ఇప్పుడు నేను ముందే చెప్పాను మీకు, ప్రభుత్వ సైన్యం వీళ్ళ దగ్గర ఉన్న సైన్యాన్ని బేరీ చేసుకున్నప్పుడు, మన సైన్యం చిన్నది, ప్రభుత్వ సైన్యం మనల్ని అణచివేస్తుంది అని అనుకున్నప్పుడు వీళ్ళు మనం ఎదుర్కోలేకపోవడం వల్ల మన మనుగడ కూడా ముప్పుగా కనబడుతుంది. అందువల్ల సిద్ధాంతాన్ని ఎదుర్కోలేదు. ఆ పరిస్థితుల నుంచి బయటపడడానికి మాత్రమే, ఆ తాత్కాలికంగా బయటపడడానికి మాత్రమే వాళ్ళు చేస్తున్న ప్రయత్నం అది. అంటే ఇప్పుడు వీళ్ళు చేస్తున్న దాన్ని ఎక్కువగా నెగిటివ్ ఎక్కడొస్తుంది, మిమ్మల్ని నమ్ముకోను కదా మేమంతా ఉద్యమంలోకి వచ్చాం, మేము ఉద్యమంలో రావడానికి మా పిల్లలు ఎంతమంది చనిపోయారు, వేల మంది చనిపోయారు, ఇంతమంది చనిపోయిన తర్వాత మీరేమో మేము ఆయుధాలు విడిచిపెట్టి ఉద్యమాన్ని వదిలిపెట్టి మరి జనజీవన స్రవంతిలో కలుస్తాము అనే విషయంలో వాళ్ళు దాన్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇవాళ జైలులోని దాదాపు 2000 మంది వరకు ఆంధ్రప్రదేశ్లోనే మనకి నక్సలైట్లు ఎంతోమంది శిక్ష అనుభవించి జైల్లో ఉన్నారు. మరి వాళ్ళని విడిచిపెట్టమని మరి వాళ్ళు సరెండర్ అయినట్టే కదా. 7 ఏళ్ళ నుంచి 8 ఏళ్ళ నుంచి జైల్లో ఉన్నారు. మరి వాళ్ళందరినీ బయటికి తీసుకురావాలి కదా. వీళ్ళు తీసుకురాకుండా వీళ్ళ మట్టుకు వీళ్ళు రిలీజ్ అయిపోయి జనజీవన స్రవంతిలో కలుస్తుందంటే స్వార్థంతో కూడుకున్న వ్యవహారం అవుతుంది తప్ప. ఇప్పుడు ఈవేళ 20 ఏళ్ల నుంచి ఈ చర్చ జరుగుతుంది. 20 ఏళ్ళ నుంచి కూడా ప్రభుత్వం అప్పర్ లెవెల్లో ఉంది, వీళ్ళు నక్సలైట్లేమో కింద లెవెల్లో ఉన్నారు. ఎందుకున్నారంటే వీళ్ళకి తగిన ఆయుధాలు ఇదివరకు లాగా రావట్లేదు, ఇదివరకు వస్తున్న వనరులు రావట్లేదు. ఇదివరకు ఉన్న పరిస్థితి మైదాన ప్రాంతాల్లో లేదు. ఇదివరకు మైదాన ప్రాంతాల్లోకి వచ్చి ఎవడో ఒకటి ఇంట్లో తలదాచుకోవడం, అక్కడ నుంచి ప్లాన్ చేసుకోవడం ఎంత జరిగేది. ఇవాళ 20 సంవత్సరాల నుంచి ఆ ప్రక్రియ లేకుండా పోయింది కదా. అందువల్ల ప్రజల్ని చైతన్యపరిచే వ్యవహారంలో ఫెయిల్ అయ్యారు యాక్చువల్గా. నిజంగా చెప్పాలంటే ప్రజల్ని వాళ్ళ ఐడియాలజీకి సంబంధించిన ప్రచారం చేసి వాళ్ళని చైతన్యవంతం చేయాలి కదా. చైతన్యం ఎక్కడ చేస్తున్నారు, చేయట్లేదు కదా. ఏ ప్రజలు బాధపడుతున్నారు ఆ ప్రజలు ముందుకు వస్తున్నారు అంతే. ఇప్పుడు మీకు నక్కపల్లిలో వాళ్ళు వచ్చారు, వాళ్ళు పెద్ద పోరాటం చేశారు. అలాగే నిన్నగాక మనం చూశారు మీరు, అదాని అంబుజా సిమెంటు దాని మీద ప్రజాభిప్రాయ సేకరణ చేయడానికి వీలేదని ప్రజలే వచ్చారు. పూర్వం ఇలాంటి మూమెంట్స్లో ప్రజలందరూ కలిసి ప్రజలు చేశారు. అలాంటి మూమెంట్లో ప్రజలతో వాళ్ళు మమేకమే వచ్చేవారు. నక్సల్ సానుభూతి పనులు కానీ, నక్సల్స్ వీళ్ళు కానీ. ఈవేళ వాళ్ళు ఎవరు లేకుండా ఎవరి మటుకు వాళ్ళు చేసుకుంటున్నారు పోరాటాలు.
సార్ ఈ భవిష్యత్తులో ఈ మావోయిస్ట్ ఉద్యమం ఏంటి, దాని పరిస్థితి ఏంటి, దాని భవిష్యత్తు ఏమనుకుంటున్నారు? నక్సలైట్ ఉద్యమం అనేది అది ఆగిపోయేది కాదండి. అది ఆకలితో పుట్టింది. ఆకలి ఉన్నంత వరకు కూడా నక్సలైట్ ఉద్యమం ఉంటుంది. ప్రభుత్వాలు దీన్నేమో శాంతి భద్రత సమస్య అనుకుంటే తప్పది. ఇది శాంతి భద్రతల సమస్య కాదు. ఇప్పుడు ఒకటి చంపేసినంత మాత్రాన ఆగదు. ఇప్పుడు మీరు వాళ్ళే చెప్తున్నారు, ప్రభుత్వాలు చెప్తారు, ఈ భూస్వామ్య వ్యవస్థను నాశనం చేయడానికి నక్సలైట్లు ఒకరిని తల నరికేసావు, ఒకరిని చంపేస్తావు, భూస్వామ్య వ్యవస్థ పోతుందా అంటే పోదని అదే కాదు చెప్తున్నారు. అలాగే ఒక నక్సలైట్ని చంపేసి ఇంకో నక్సలైట్ని, ఇద్దరు ముగ్గురు నక్సలైట్ని చెప్పేసినంత మాత్రం నక్సలిజం అంతం కాదు. మీరు అన్నారు కదా ఆకలితో వచ్చిందన్నారు, ఆకలి తీరిపోతే అన్యాయం మర్చిపోతావా? ఆకలి తీరాలి కదా. ఆకలి తీరాలన్నది పెద్ద సమస్య తీరదు కదా. ఇప్పుడు 90 ఆకలి, ఇప్పుడు మన స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది. 78 సంవత్సరాలు మీకు చిన్న ఉదాహరణ చెప్తా. ఆ 78 సంవత్సరాల్లో పేదరికం తగ్గిందా పెరిగిందా చెప్పండి నాకు. పెరిగిందంటారా తగ్గిందంటారా? ఈవేళ ఆంధ్రప్రదేశ్లో నేను ఆంధ్రప్రదేశ్ లెక్క చెప్తా. ఆంధ్రప్రదేశ్లో జనాభా ఎంత? 6 కోట్ల మంది అని జనాభా చెప్తున్నారు. 6 కోట్ల మందిలో మీరు 1,48,00,000 రేషన్ కార్డ్స్ ఇచ్చారు. అంటే రేషన్ కార్డ్స్ అంటే తెల్ల రేషన్ కార్డు అంటే ఇది పేదవాడికి ఇచ్చేది. నెలకి 10,000 నుంచి 12,000 రూపాయల ఆదాయం ఉన్న మధ్య ఆదాయం ఉన్న వాళ్ళకి ఇచ్చేది. అంటే ఒక రేషన్ కార్డు కుటుంబానికి ఇస్తే అది 4 ఉంటారు మీకు కనీసం. 4 మనం ముగ్గురే లెక్కేసుకుందాం. ముగ్గురే లెక్కేసుకుంటే 4,50,00,000 మంది ఇచ్చారు. అంటే 6 కోట్ల మందిలో 4,50,00,000 మంది పేదవాళ్ళని చెప్పి ప్రభుత్వం స్టాంప్ వేసి ఇచ్చింది కదా, తెల్లకార్డు ఇచ్చింది కదా. మరి తెల్లకార్డు అంటే అర్థం అదే కదా. మరి 78 సంవత్సరాల్లో ఈవేళ పెరిగిందా తగ్గిందా అంటే మీరేం చెప్తారు? ఓ పక్కేమో మీ జీడిపి పెరిగింది, తలసరి ఆదాయం విపరీతంగా పెరిగిందని మళ్ళీ అదే ప్రభుత్వం చెప్తుంది. అంటే మన ఆదాయం బాగా పెరిగిపోయింది, అందువల్ల మన తలసరి ఒక్కొక్కరికి 4 లక్షలు 5 లక్షల రూపాయలు తలసరి ఆదాయం వచ్చేస్తుంది, జీడిపి బాగా పెరిగిపోయింది, భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా ఉందని మనమే చెప్తున్నాం కదా. మరి ఇంకో పక్క ఏం చెప్తున్నాం? తలసరి అప్పు కూడా ఎంత ఉంది. ఒక్కొక్క తల మీద స్టేట్ గవర్నమెంట్ నుంచి 2 లక్షలు ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 4 లక్షలు ఉంది. మరి దీనికి లెక్కలు అలా చెప్తారు మీరు. అంటే ఎవరి ఆదాయాలు పెరిగినాయి? జీడిపి పెరిగిందంటే ఎవరి ఆదాయం పెరిగింది? ఆ 10 మంది ఆరోగ్యమే, అంబానీ అదానీ వీళ్ళ ఆదాయాలు పెరిగాయి తప్ప సామాన్యుల తాలూకా 90% మంది ప్రజల తాలూకా ఆదాయాలు ఏం పెరగలేదు. వాళ్ళు చాలామంది అర్ధాకిలతో ఉన్నారు. అందువల్లే మీరు ఇవాళ 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. ఇవాళ పెన్షన్తో 4,000 రూపాయలతో మీరు బతుకు చావండి అని చెప్పేసి అంటున్నారు. అంతేగాని ఎవరి కాళ్ళ మీద వాళ్ళ బతికి వాళ్ళు ఎవరికి అందరికీ కూడా ఉపాధి అవకాశాలు ఇచ్చి వాళ్ళు నెల ఇంత సంపాదించుకొని వాళ్ళ కాళ్ళ మీద బతకండి అనే ప్రయోజనకరమైన పథకాలు ఏమీ కూడా ప్రభుత్వం దగ్గర లేవు. ఇవాళ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు తప్ప మీకు అభివృద్ధి పథకాలు ఏం లేవు. అన్ని సంక్షేమ పథకాలే. మీకు బస్సు ఫ్రీ, లేకపోతే ఇది, కానీ అన్నీ ఫ్రీ ఇవ్వాల్సిన లేదు. విద్య సార్ ప్రజల్లో కూడా వైద్యం ఈ 2 ఫ్రీ కావాలి సార్. ప్రజల్లో కూడా చైతన్యం వచ్చి మేము దారిద్ర్య రేఖకు దిగుమని లేవు, మాకు వైట్ రేషన్ కార్డు వద్దు అని చెప్పే రోజు వస్తే అసలు ఏ నక్సలైట్ ఉద్యమం అవసరం లేదనుకుంటున్నారా? అంటే ఎవరికి వారు ప్రభుత్వం ఇస్తుంది కదా అని తీసుకుంటున్నారు. ఆ గవర్నమెంట్ ఆఫీసర్ కూడా తనకు రేషన్ కార్డు వస్తే ఆ ఆరోగ్యశ్రీలో వైద్యం ఉచితం అనుకుంటాడు, నెక్స్ట్ ఆ రేషన్ బియ్యాన్ని ఇంకో రకంగా వాడుతాడు. అందుకని ప్రభుత్వం చేయాల్సింది ఏంటి? ఉచిత వైద్యం ఇవ్వాలి, ఉచిత విద్య నేర్పాలి. ఉచిత విద్య అంటే ప్రైవేట్లో ఉండే విద్యాలయాలన్నింటినీ మూతపెట్టి ప్రభుత్వంలోనే విద్యను అభ్యసించే విధంగా ప్రభుత్వంలోనే ఉండాలని. కానీ ఇవాళ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? అన్నీ కూడా ప్రైవేట్కి కట్టబడుతున్నాయి. మీకు అన్నీని పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, రైల్వే స్టేషన్లు అన్నీ కూడా ప్రైవేట్కి చేసిస్తే ఇంకా పార్లమెంట్లో ఈ నాయకులు కూర్చొని ఏం చేస్తారు? విద్య ప్రైవేటు, వైద్యం ప్రైవేటు. ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్లో ఎంత దోపిడీ చేస్తున్నారు, కార్పొరేట్ స్కూల్స్లో ఎంత దోపిడీ చేస్తున్నారు అందరికీ తెలుసు కదా, అందరికీ తెలుసు. మరి కానీ దాన్ని నిర్మూలించకుండా దాన్ని పెంచినప్పుడు, ఎందుకంటే ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్య దేశాల్లో ప్రభుత్వం కన్నా ప్రైవేట్ వ్యక్తి అప్పర్ హ్యాండ్ ఉండకూడదు. ఇవాళ అంబానీ కావాలనుకుంటే 150 మంది ఎంపీని కొనేయగలడు, ఆ స్థాయికి వచ్చేసాడు. రేపు పొద్దున మోడీని కూడా మార్చేయగలడు అతను. అంత డబ్బు ఉంది అదేరా. ఒక్కొక్క ఎంపీకి 100 కోట్లు ఇస్తే చాలా, రేపు 200 కోట్లు ఇస్తాడు, లేకపోతే 1000 కోట్లు ఇస్తాడు. అంత డబ్బు ఉంది కదా. లక్షల కోట్ల రూపాయలు సంపాదించే ప్రైవేట్ వ్యవస్థ ఉన్నప్పుడు మీకు ప్రజాస్వామ్యంలో అర్థం ఎక్కడ ఉంటుంది? మీకు అక్కడి నుంచి మొదలవుతుంది ప్రజాస్వామ్యం అన్నది లేదు అన్నది. ఇవాళ ఒక ఎంపీగా పోటీ చేయాలంటే 100 కోట్లు ఉండాలి, ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే 30 నుంచి 50 కోట్లు ఉండాలా.
మరి 50 కోట్లు 100 కోట్లు పెట్టుబడి పెట్టిన వాడు ఏ విధంగా ఉంటాడు? అది పెట్టుబడిదారు వ్యవస్థ అవుతుంది తప్ప ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? అది దీనికి పరిష్కారం కూడా ప్రజల దగ్గరే ఉందనే విషయం ప్రజల దగ్గరే ఉంది. మనం తప్పనిసరిగా దాన్ని డెఫినెట్గా ప్రజలే చేయాలి. అది ఒప్పుకోవాల్సిందే. ప్రజలే చేయాలి. ప్రజలు అంత ఆలోచన ఎక్కడ చేస్తున్నారు? ఈవేళ ఆడికి 500 రూపాయలు 1000 రూపాయలు ఓటుకి 2000 రూపాయలు ఇచ్చేస్తే ఆ రోజు ఓటు వేసేస్తున్నారు. ఆ తాలూకు ఓటు వీళ్ళకి తెలియక. ఎందుకంటే ప్రజలు ఏమనుకుంటారంటే ఎప్పుడు ప్రభుత్వం వేరు ప్రజలు వేరు మేము వేరు మనం వేరు ప్రభుత్వం వేరు అనుకుంటారు. అంటే ప్రభుత్వం వేరు అని ఎప్పుడైతే అనుకున్నారో ప్రభుత్వం నాది, నా ఓటు వల్ల ప్రభుత్వం వచ్చిందని కట్టే పనుల వల్లే ప్రభుత్వం ఒక ఎమ్మెల్యే కట్టుకున్న చొక్కా కానీ ఎంపీ కట్టుకున్న చొక్కా కానీ ఆ నా డబ్బులతో కట్టుకుంటున్నాడు అనే ఫీలింగ్ ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు మీకు చైతన్యం వస్తుంది. ఆ రోజు నిజమైన ప్రజాస్వామ్యం వస్తుంది. కానీ ఇవాళ ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది? డెమోక్రసీ లేదు కదా ఇవాళ. ఎక్కడుంది? ఇప్పుడు ఇప్పుడు మామూలుగా నిజానికి మనం ప్రజాస్వామ్యం అనుకుంటాం. ఇవాళ ప్రజాస్వామ్యం అంటే ఏంటి? 100 ఓట్లు ఉంటే 50 ఓట్లు కన్నా ఎక్కువ వచ్చినాడు వెళ్తున్నాడు ప్రజాస్వామ్యం అవుతుంది. కానీ 30 ఓట్లు వచ్చినాడు రాజ్యాన్ని వెళ్తున్నాడే. 70 మంది వ్యతిరేకిస్తున్నాడనే కదా అర్థం అక్కడ. సార్ ఒక విషయం చెప్పండి, తుపాకీ పట్టుకోకుండా ప్రజాస్వామ్యాన్ని అలాగే పదిలంగా ఉంచగలం అనే ఆలోచన ఆశ నాకు కనిపిస్తున్నాయి అనుకుంటారా? అంటే నా ఉద్దేశంలో ఇప్పుడే ప్రజాస్వామ్యం లేదని నాకు అనిపిస్తుంది కదా. ప్రజాస్వామ్యం ఎక్కడుంది చెప్పండి? మీకు ఇవాళ సుప్రీంకోర్టు దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా ప్రభుత్వాన్ని సరెండర్ అయిపోయింది. ఇప్పుడు 4 స్తంభాలు లేవు. ఇప్పుడు ఆ 4 స్తంభాలకి ఒకటి స్తంభం కింద అయిపోయింది. ఇవాళ పత్రికలు పత్రికలు ఎవరి చేతిలో ఉన్నాయి? పెట్టుబడిదారు వాళ్ళ చేతిలో ఉన్నాయి, అంబానీ చేతిలో ఉన్నాయి, అదాని చేతిలో ఉన్నాయి. ఇవాళ పత్రికలన్నీ ఇవాళ మీరు ఏ పార్టీకి సంబంధించిన పార్టీలు ఆ పార్టీకే ఉన్నాయి, ఛానల్స్ కానీ లేకపోతే న్యూస్ పేపర్స్ కానీ. మీకు డెమోక్రసీ ప్రజల తాలూకా గొంతు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? నిజమైన గొంతు ఎక్కడి నుంచి వినిపిస్తారు? మరి ఇటువంటి సమయంలోనే మావోయిస్టులు లాంటి వాళ్ళ అవసరం అనేది ఉందా? అలాంటప్పుడు వాళ్ళే తప్పుకున్నట్టయితే ఏంటి అసలు ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? అంటే చెప్పుకోవడానికి ఒక దన్ను అనేది లేనప్పుడు అంటే మనం అనుకుంటాం అంటే తుపాకీ ద్వారా ప్రజాస్వామ్యం నిలబడుతుంది, ఒక రకంగా రాజ్యాంగాన్ని వాళ్ళు నమ్మకపోయినా సరే వాళ్ళంటే భయం అనేది పాలకులకు ఉంటుంది అనుకున్నప్పుడు వాళ్ళే లొంగిపోతే ఇంకా ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? అంటే వాళ్ళు కొంతమంది లొంగిపోయినంత మాత్రాన అది ఆగదు. నేను ముందే చెప్పాను, ఆకలి ఉన్నంత వరకు అది ఉంటుంది. కొత్త తరం తయారవుతారు. ఇప్పుడు కొత్త తరం లీడర్షిప్ ఇప్పుడు అవుతారు. ఇంకో రూపాంతరం చెందుతుంది డెఫినెట్గాను. ఎందుకంటే ఎంతోమంది కొన్ని వేల మంది సాక్రిఫైస్ చేశారు. ఆ సాక్రిఫైస్ చేసిన కుటుంబాలు ఇంకా ఉన్నాయి. ఆ కుటుంబాలు ఏమి సరెండర్ అవ్వవు అయినట్టు కొంతమంది అవుతారు. కానీ ఎప్పుడు కూడా ఈ ప్రక్రియ ఇప్పుడు వెంగళరావు గారి టైంలో పిట్టలను కాల్చినట్టు కాల్చి పారేశారండి వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా. మరి అప్పటితో నక్సలిజం అయిపోయింది అన్నారు. మరి ఎక్కడాగింది? అవ్వలేదు కదా. ఎన్టీ రామారావు టైంలో విజృంభించింది కదా. 9 గుర్తేడులో 9 మంది ఐఏఎస్ ఆఫీసర్ని కిడ్నాప్ చేసి చాలా సంచలనం కలిగించింది కదా దేశవ్యాప్తంగా. మరి అంటే అలాంటి యాక్షన్ ఓరియంటెడ్గా ఉండే చర్యలన్నీ కూడా అయిపోయినాయి మధ్యకాలంలో. అదే కదా చెప్తాను. అప్పుడు ఎంత భయంగా ఉండేవారు ఎవరు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎంత భయంగా ఉండేవారు. అమ్మో ఏదైనా తప్పు చేస్తే నక్సలైట్లు చంపేస్తారనే భయంగా ఉండేవారు కదా. మరి ఇవాళ ఆ భయం పోయింది. ఆ భయం పోవడం వల్ల విజృంభణ జరుగుతుంది. కానీ నేను చెప్పినట్టు ఆకలి ఉన్నంత వరకు కూడా అది సామాజిక సమస్య ఎప్పుడు కూడా అది ఉన్నంత వరకు కూడా నక్సలిజం కూడా ఉంటుంది. సార్ ఫైనల్గా ఒక విషయం చెప్పండి, అప్పట్లో మీరు కెరీర్ బిగినింగ్లో కొండపల్లి సీతారామయ్య గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయనతో మీరు మాట్లాడిన అంశాలు ఏంటి, ఆయన మీకు చెప్పిన అంశాలు ఏంటి ఒకసారి గుర్తు చేసుకోండి. ఇదే ఆయన అదే చెప్తారు. ఆయన ప్రజాస్వామ్య పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానం మీద ప్రజలకు నమ్మకం పోయింది. అందువల్ల ఆ నమ్మకం పోయింది కనుక దాని స్థానంలో కార్మిక కర్షక రాజ్యం రావాలి అన్నది ఆయన అభిప్రాయం. దానికోసం ఆయన ఒక పీక్ లెవెల్లో సామ్రాజ్యాన్ని ఆ పీపుల్స్ వారిని పీక్ లెవెల్లోకి తీసుకొచ్చారు. దాని అవసాన దశలో దాన్ని మావోయిస్ట్ సెంటర్తో కలిపారు. మావోయిస్ట్ కమ్యూనిటీ సెంటర్ అని ఎన్సిసి బీహార్ వాళ్ళతో కలిసి మొత్తం దేశవ్యాప్తంగా ఉండే విప్లవ పార్టీలన్నింటినీ కూడా ఐక్యం చేశారు. ఐక్యం చేయడం వల్ల జార్ఖండ్ లేకపోతే బీహారు అటు మహారాష్ట్ర ఇవన్నీ కూడా కలిసి ఒక మంచి విప్లవాన్ని అయితే అప్పటికంటే పీపుల్స్ వార్ కన్నా ఎంసీసీ కొంచెం దారుణంగా ఉండేది, చాలా అగ్రెసివ్గా ఉండేది అప్పట్లో. తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే పీపుల్స్ వారు సీతారామయ్య గారు ఉన్నంత వరకు కూడా బాగానే. తర్వాత గణపతి గారు వచ్చారు. గణపతి ఉన్నప్పుడు కూడా
ఉద్యమాన్ని బాగానే సఫలీకృతం చేశారని అనుకుంటున్నాను. ఎందుకంటే తెలంగాణలో ముఖ్యంగా ఆ, ఈ ఆంధ్ర కన్నా తెలంగాణలో చాలా ఎక్కువగా యాక్టివ్గా ఈ ఈ ఈ నక్సలైటు అంశాలన్నీ కూడా చాలా ఎక్కువగా అక్కడ ఉండేవి. అక్కడ ప్రతి గ్రామంలోనే మీకు అందుకనే ఇప్పుడు తెలంగాణలో ఉన్న రియాక్షన్ ఆంధ్రప్రదేశ్లో కనబడదు మనకి. సార్ అప్పట్లో మీరు చేసిన ఇంటర్వ్యూ పబ్లిష్ అయిన తర్వాత మీ మీద చాలా ఒత్తిడి అప్పుడు ఉండేది అనేది ఇప్పటికీ అప్పటి తరం వాళ్ళు చెప్పుకుంటుంటారు. ఏమైనా ఫేస్ చేశారు సార్ ప్రాబ్లమ్స్ ఏమైనా అప్పట్లో? ఉంటుంది. ఎందుకంటే నిజంగా అది ప్రభుత్వానికి దొరకకుండా మనకి దొరికారు, ఒక జర్నలిస్ట్కి దొరికారంటే న్యాచురల్గా ప్రభుత్వం అప్పుడు నన్ను అరెస్ట్ చేయడానికి ట్రై చేశారు. అప్పుడు ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్ చాలా ట్రై చేశారు నన్ను. అయితే అప్పుడు దాసరి నారాయణరావు గారు ఉదయం పత్రిక యజమాని ఆయన కనుక ఆయన చెప్పారు, పబ్లిష్ చేసింది నేను కనుక ముందు నన్ను అరెస్ట్ చేసి తర్వాత రిపోర్టర్ రావణమూర్తిని అరెస్ట్ చేయండి అని చెప్పి చేయండి. అయితే ఎన్టీ రామారావు గారికి దాసరి నారాయణరావు గారి మధ్య ఉండే రకమైన గౌరవం. ఎందుకంటే దాసరి నారాయణరావు జోలికి వెళ్తే ప్రమాదం ఉంటుందనే ఎందుకంటే చాలా పవర్ఫుల్. అప్పుడు పత్రికా రంగంలో కానీ సినిమా రంగంలో కానీ దాసరి నారాయణరావు గారు చాలా పవర్ఫుల్. ఎన్టీ రామారావు గారు రాజకీయ రంగంలోకి అడుగు పెట్టడానికి ముందు కూడా మంచి బొబ్బులుపుల్ లాంటి సినిమాలు అందించి మనకి ఆయనకి ఎంతో సహకరించారు. అటువంటి ఆయనతో గొడవ పెట్టుకోవడం అనేది లేదు. తర్వాత జర్నలిస్ట్ కమ్యూనిటీ అంతా కూడా వ్యతిరేకించింది. మొత్తం అంతా ఏకమయ్యారు. ఏకమై ఆయన అరెస్ట్ చేయకూడదు అని దాదాపు ఇదంతా కూడా దాదాపు 1 year పాటు నడిచింది. 1 year పాటు నేను ఒక 2-3 నెలలు నేను కూడా అజ్ఞాతంలో ఉండాల్సి వచ్చింది. నేను పోలీసులు మా ఇంటి దగ్గర నిఘా పెట్టారు, అక్కడ పెట్టారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు వీళ్ళు అంతా కూడా చాలా నిఘాలు పెట్టారు. కానీ ఆ మీడియా నుంచి కానీ లేకపోతే మేధావర్గం నుంచి కానీ వచ్చిన సపోర్ట్ వల్ల వాళ్ళు నిజానికి మన జోలికి రాకుండా ఆపగలిగారు ఆ రోజున. నేను తర్వాత 92లో గణపతి ఇంటర్వ్యూ కూడా చేశాను. గణపతి ఆంధ్రజ్యోతి కోసం గణపతి ఇంటర్వ్యూ. అప్పుడు గణపతి చీఫ్ ఈ మన కేఎస్ గారు కొలబసి గారి తర్వాత ఆయన చీఫ్. అప్పుడు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అప్పుడు కూడా ఇదే ఒత్తిడి వస్తుంది అంటే మన వృత్తి ధర్మం అంతే. అంటే అప్పుడు అన్నారు నక్సలైట్ వాంటెడ్ పర్సన్, అతను మోస్ట్ వాంటెడ్ పర్సన్, అతన్ని మీరు చూసినప్పుడు ప్రభుత్వానికి అప్పగించాలి, పట్టుకొని అప్పచెప్పాలి కదా, అప్పచెప్పకుండా మీరు ఇంటర్వ్యూలు చేయడం అన్నారు. కానీ వాళ్ళ వాయిస్ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఒక జర్నలిస్ట్గా మనకు ఉంటుంది. అందులో భాగంగానే మనం చేసాం తప్ప వాళ్ళతో ఆలోచించబడో లేకపోతే వాళ్ళతో ఏకమే మనం చేయటం, వాళ్ళ ఉద్యమంలో మన భాగస్వామి కాలేము. ఇక్కడ ఏంటంటే వీఆర్ నాట్ ఏ పెయిడ్ సర్వెంట్స్, మనకేం జీతం అవ్వట్లేదు కదా ప్రభుత్వం ఇది పట్టేవాళ్ళని చెప్పి. మన వృత్తి మనది, పోలీసు వాళ్ళ వృత్తి ఏమో వాళ్ళకి జీతం ఇస్తుంది, వాళ్ళు పట్టుకోవాలి అని అప్పుడు మేధావులందరూ కూడా తన ఆర్గ్యుమెంట్స్ బాగా చేశారు. ఈవెన్ పోలీస్ ఆఫీసర్స్ కూడా సపోర్ట్ చేశారు చాలామంది పోలీస్ ఆఫీసర్స్. దానివల్ల ప్రభుత్వం కూడా తర్వాత మన మీద దాడి చేయడం అనిపిస్తుంది. సార్ ఇంతకాలం మీరు ఈ జర్నలిజం ఫీల్డ్లో ఉన్నారు కదా, అసలు ఏం జరుగుతుంది సొసైటీలో? మార్పు ఏమైనా గమనించారా మీరు? సొసైటీలో మార్పు అంటే స్పందన కరువైంది. అంటే ప్రతి వాళ్ళు కూడా ఏదైనా స్పందిస్తే ఓన్లీ వాట్సాప్లోని వాటిలో స్పందించడం తప్ప తమ గొంతు ప్రజల్లో మంచికి వచ్చి వినిపించడం అనేది చాలా కరువైపోయింది. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఉదాహరణ తీసుకుందాం. స్టీల్ ప్లాంట్ మనకు రావడానికి మన ముందు తరం వాళ్ళందరూ కూడా ఎంతో ఫైట్ చేసి, ఎందుకంటే మేము ఇప్పుడు చిన్నపిల్లలు మేము ఉన్నాం, నాకు గుర్తుంది కూడా, చాలా పెద్ద పోరాటం చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రావాలి ఇక్కడ రావాలని రావడం కోసం భూమిని ఇవ్వడానికి కూడా భూములు ఇచ్చేవాళ్ళు కూడా ఉద్యమం చేశారు. మేము ఇచ్చేస్తాం భూములు, మీరు స్టీల్ ప్లాంట్ పెట్టండి అని. అంత పెద్ద 32 మంది చనిపోయారు. తర్వాత అసెంబ్లీలో 60 మంది రిజైన్ చేశారు. అటువంటి చైతన్యం ఈవేళ ఎక్కడ ఉందో లేదు కదా, లేదు. అందువల్లే ప్రభుత్వాలు ఏంటంటే మేమేం చెప్తే అది చేయాలి. ప్రజల తాలూకా ఒకసారి గెలిచిన తర్వాత ప్రజల తాలూకా అభిప్రాయాలు దానితో పని లేదు. ఇవాళ నక్కపల్లిలో బల్క్ ట్రక్ పెడతాం, మీరు అందరూ కూడా భూములు ఇచ్చేయండి. అక్కడేమో మందసాలనేమో మేము బల్క్ మన కార్గో ఎయిర్పోర్ట్ పెడతాం, ఇచ్చేయండి. ఇప్పుడు అంత జీడిపప్పు, అక్కడ జీడిపప్పు పండించే ప్రాంతం అంతా 1800 ఎకరాలు. అంటే అందులో పచ్చటి పొలాలు, అందులోనే తిత్లీ తుఫాన్లో మొత్తం అన్ని చెట్లు కాలిపోయిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం ఎకరాకి 5,000-10,000 ఇచ్చి మళ్ళీ చెట్లు వేయించారు. ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది, ఇప్పుడు మళ్ళీ పొలానికి వచ్చాయి. అంటే 5-6 ఏళ్ళ సంవత్సరం నుంచి వాళ్ళకి ₹1 ఆదాయం లేదండి. ఇప్పుడు కరెక్ట్గా పంట పొలానికి చేతికి వచ్చేటప్పుడు మీ పొలాలన్నీ మేము తీసేసుకుంటాం, మేము ఎయిర్పోర్ట్కి ఇచ్చేయండి అంటున్నారు.
అంటే ఒక రైతు అరెకరం ఉండవండి, పావెకరం ఉండవండి, ఆ రైతు అప్పటి వరకు యజమాని. ఆ పావెకరం పోతే వాడు కూలి. అభివృద్ధి పేరుతో నువ్వు ఒక కూలోని చేస్తావు. అభివృద్ధి అంటే మీరు చాలా ధనవంతుని చేయాలి. వాడు భూమి పోగొట్టేసుకొని పావెకరం, అరెకరం, ఎకరం పోగొట్టేసుకొని వాడు కూలీ కింద మారిపోతాయి. ఎంతమంది కూలీలుగా మారి వేళ మనం స్టీల్ ప్లాంట్లోనే చూసాం, 22,000 ఎకరాలు ఇచ్చిన వాళ్ళందరూ కూడా కూలీలుగానే ఉన్నారు. మామూలుగా కూలీలు కాదు, స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న ఆఫీసర్స్ ఇళ్లలో పాచి పని చేసుకున్న కూలీలుగా ఉన్నారు. ఇవాళ పని మనుషులుగా ఉన్నారు ఆడవాళ్ళంతా. నేను తిరిగాను ఆ ఏరియా అంతా. పని చేసుకుని చీపురు పెట్టుకొని వాళ్ళ ఇంట్లో ఊడిగం చేస్తున్నారు. ఇది ఆ స్టీల్ ప్లాంట్కి భూమి ఇచ్చి ఉద్యోగం లేక. ఇవాళ రేపు మందసాలను అదే జరుగుతుంది, నక్కపల్లిలోనే అదే జరుగుతుంది. ఇవాళ భూములు మీరు సర్వే చేయండి, భూములు పోగొట్టుకుని వాళ్ళు ఈ పరిస్థితి ఎలా ఉందో. ఇవాళ 5 లక్షలు, 10 లక్షలు, 10 లక్షలు ఇస్తారు. ఎన్నాళ్ళు వస్తుంది అది? ఇప్పుడున్న ధరలో ఏదో సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోతుంది. తర్వాత ఏంటి పాపరైపోతుంది కదా. ఇవాళ గంగవరం పోర్టులో అలాగే. గంగవరం పోర్టులో మత్స్యకారులు ఎంతో పోరాటం చేసి గంగవరం పోర్టులో ఒక అగ్రిమెంట్ చేసుకుని వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తే ఈ స్థానికుల ఉద్యోగాలన్నింటినీ కూడా తీసిపారేశారు. ఇప్పుడు ఎవరు స్థానికులు ఎవరు అందులో లేరు. ఇవాళ స్థానిక మొదట్లో ఇచ్చిన హామీలు తర్వాత లేవు కదా. 75% స్థానికులకు ఇవ్వాలి ఉద్యోగాలు, మరి ఇవ్వలేదు కదా. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఇంకా 8,500 మందికి ఈ భూములు ఇచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేదు కదా. ధన్యవాదాలండి, చాలా మంచి విషయాలు చెప్పారు మిమ్మల్ని కలవడం వల్ల. ముఖ్యంగా ప్రజల కేంద్రంగానే అభివృద్ధి జరగాలి, అదే ప్రజాస్వామ్యం యొక్క అసలు లక్ష్యం. మావోయిస్టులు ప్రభుత్వం మధ్య ఒక దశలో తారాస్థాయిలో పోరాటాలు జరిగాయి, కానీ ఇప్పుడు మావోయిస్టులు అందరూ ప్రభుత్వం ముందు సాగిల పడుతున్న పరిస్థితి ఉంది. అయితే ప్రజల్లో ఉండే అసంతృప్తి మాత్రం ఏదో రకంగా పెళ్ళుబిగే అవకాశం ఉంది. ఆ పరిస్థితి ప్రభుత్వాలు తెచ్చుకోకూడదు అన్నదే వివి రమణమూర్తి గారు చెబుతోంది. నమస్కారం.